నమస్తే. నేను సతీష్. ప్రస్తుతం దిశ స్టూడియోలో మనతో పాటు పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రధానంగా రాజకీయ ఖైదీల అంశం చర్చకు వస్తుంది. అలాగే డిమాండ్ కూడా పౌర హక్కుల సంఘం నుండి కూడా వస్తుంది. ఏంది ఈ అంశం, ఎందుకు తీసుకొస్తున్నారు, వాస్తవ పరిస్థితులు ఏందో వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ముందుగా రాజకీయ ఖైదీలు ఎవరు, ఎందుకు ఈ అంశము ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? సమాజం ఏర్పడిన తర్వాత, వర్గాలు ఏర్పడిన తర్వాత వ్యక్తుల మధ్య సంబంధాలు పేద ధనిక వర్గాలు అయితే ఎట్లా వచ్చినాయో ఆ విధంగానే అవి రావడానికి దోపిడీ కారణాలైనాయి. ఆ దోపిడీ కారణాల తర్వాత ప్రజలు ఏదో రకంగా ఏదో సంఘటిత రూపంలో పోరాటాలు చేసిండ్రు. చాలామంది పోరాటాలకు రాకపోయినా కానీ కొద్దిమంది మాత్రం ఐక్యంగా ఒక సిద్ధాంత రూపంలో పోరాటాలు చేయవచ్చు. ఆ పోరాటాలు ఆయన వ్యక్తిగా కాకుండా సామాజికంగా ప్రయోజనము లేదంటే ఉపయోగం జరిగే విధంగా అటువంటి రాజకీయాలు ఉంటాయి. అవి మన సొంత పోరాట రాజకీయాలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి సిపిఐ సిపిఎం రాజకీయాలు కావచ్చు, ఏ రాజకీయాలైనా సరే ప్రజలకు హక్కు కోసం, బాగు కోసం, వాళ్ళ విముక్తి కోసం వచ్చిన రాజకీయాలు. అట్లా ఆ రాజకీయ పార్టీలో ఎవరైతే పనిచేసి జైలు నిర్బంధాలకు గురవుతారో వాళ్ళందరినీ మనం రాజకీయ ఖైదీలుగా చూస్తాం. వ్యక్తిగత స్వార్థం ఉండదు, ప్రయోజనం ఉండదు. మొత్తం సామాజిక ప్రయోజనాలే వాళ్ళ ప్రయోజనాలకు ఉంటాయి. కాబట్టి వాళ్ళను రాజకీయ ఖైదీలుగా, రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకొచ్చి జైలు జీవితాలకు లేకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాను కాబట్టి వాళ్ళని రాజకీయ కార్యకర్తలుగా, రాజకీయ ఖైదీలుగా మనం గుర్తిస్తాం. సార్, మీరేమో దేశం కోసము, హక్కుల కోసం అంటున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఏకంగా మావోయిస్టు పార్టీకి ఎవరైతే పనిచేస్తారో, సహకరిస్తారో వాళ్ళంతా కూడా దేశద్రోహులు, దేశ భద్రతకు, సమగ్రతకు కూడా వ్యతిరేకులను కూడా అంటుంది. ఇదే మాటానికి వస్తే, మీరు ఏదైతే భారతరత్న కోసం డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నాడో, 1984లో ఎలక్షన్లో తిరుగుతూ నక్సలైట్ దేశభక్తులని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసిండు. తను మాట్లాడిండు. మరి ఏదైతే నక్సలైట్ దేశభక్తులను మాట్లాడిన వ్యక్తి మీరు భారత రత్న ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే నక్సలైట్లుగా ఉన్న వాళ్ళని మీరు ద్రోహులు అంటున్నారు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏం చెప్తుంది? సమాజంలో దోపిడీ ఉండదు, అందరూ సమానంగా బతకాలని చెప్తారు. ఇది ఎవరైనా చెప్తాం. కానీ వాళ్ళని నక్సల్ బరిలో వచ్చింది కాబట్టి నక్సలైట్గా మాట్లాడుతున్నారు. కాబట్టి నక్సలైట్లు కాబట్టి వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారు కాబట్టి వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు. కానీ ఇదే నక్సలైట్లు లేకపోతే నక్సలైట్ దేశభక్తులు వచ్చినటువంటి ఎన్టీ రామారావు కానీ, తర్వాత మర్రి చెన్నారెడ్డి కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని సార్లు చర్చలు జరిపిండ్రు. చర్చలు జరిపినప్పుడు వాళ్ళు నిజంగానే ఒక డయాస్ మీద కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా వాళ్ళని శత్రువులుగా పరిగణించిండ్రా? వాళ్ళు ప్రజల ప్రయోజనాల కోసం చర్చలు చేసిండ్రు కదా. మొన్నటికి కాగారు విషయాల్లో కూడా చర్చలు జరపండి, ఈ నరసంహారం నాపానని దేశంలో ఉన్న అందరు మేధావులు ప్రయత్నాలు చేసిండ్రు. కానీ శాంతి చర్చలు సిద్ధపడలేదు. సిద్ధపడకపోక వాళ్ళను ఒక రకంగా నరసంహారం చేస్తూ 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 కొన్ని వేల మందిని చంపేసిండ్రు. కొన్ని వేల మంది చంపిరు, లక్షలాది క్యాంపులు పెట్టినరు, లక్షలాది బలగాలు ఇప్పటికి కూడా అడవిలో తిరుగుతున్నట్టున్నారు. కానీ ఇవన్నిటి వెనుక ఉద్దేశం ఏంది? సామ్రాజ్యవాదులకు మన దేశ వనరులు అప్పగించాలి, అప్పగించడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి తిరుగుబాటు చేయొద్దనే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాలకు ఉంది. ఇప్పుడు నిజంగానే మీరు నిండు పార్లమెంట్లో ప్రకటన చేసింది కదా మావోయిస్ట్ పట్టలేదని. కానీ ఇప్పుడు 5-6 చోట్ల ఇదే ఆదివాసులు అక్కడ వస్తున్న కంపెనీల వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు వెనుక ఎవరు ఉన్నారు? మీరే పార్లమెంట్లో ప్రకటించారు కదా లేనని ప్రకటించినాక ప్రజల సమస్యలు ప్రజలను ముందుకు తోసుకొచ్చినాయి కదా. ఈ ప్రజా సమూహాలందరినీ మీరు మళ్ళీ మావోయిస్టులుగా, నక్సల్లో ముద్ర వేసి వాళ్ళని కూడా నిర్బంధాలకు గురి చేస్తారా? సమస్యలు ఉన్నాయని చెప్పి మేము పౌరకుల సంఘం గత 50 ఏళ్ళుగా మాట్లాడుతున్నది, ప్రజల మౌలిక సమస్యలు మీరు పరిష్కరించిన కాలం ఏవైనా సరే ప్రజా ఉద్యమాలు అవి ఏ రూపంలోనే వెలుగుకి వస్తాయి. వాటిని మీరు పరిష్కరించడం లేక వాటికి ఏదో ఒక ముద్ర వేస్తారు. సంఘ వ్యతిరేక శక్తులు లేకపోతే జాతి విద్రోహులు ఇవన్నీ పెట్టేసేసి మీరు అణిచివేతకు సుగమం చేసుకుంటాం తప్ప నిజంగా వాళ్ళ యొక్క మౌలిక పునాది సమస్యలు పరిష్కరిస్తే ఇటువంటి ఉద్యమాలు, ఈ అణిచివేతలు, నరసంహారాలు, ఇన్ని లక్షల కోట్ల కేటాయింపులు, ఇంతమంది గ్రహాన్స్ లాంటి బలగాలు, ఆ బలగాలు, సిసిటి బలగాలు ఇవన్నీ అవసరమే లేదు. మీరు అన్నట్టు నిజంగా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల ప్రయోగాలు చేసింది, అన్ని రకాల బలాన్ని కూడా ప్రయోగించింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా నిర్వీర్యం చేయడానికి విపరీతమైన శక్తిని కూడా కూడగట్టింది. కానీ దేశ భద్రతకు నిజంగా మావోయిస్టు పార్టీ అంత ప్రమాదకరంగా మారిందా? కేంద్ర ప్రభుత్వం చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మూడోసారి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా కార్పొరేట్లకు మన దేశంలో ఉన్నటువంటి 70 లక్షల కోట్ల విలువైన సహజ సంపదను
అడవి ప్రాంతంలో ఉన్నది అప్పగించడానికి కార్పొరేట్ల నుంచి ఒత్తిడి స్టార్ట్ సంపద గురించి ఇది ఎందుకంటే 2005లో కూడా ప్రారంభమైంది. 2005లో అప్పుడు ఒక ప్రయోగం ఏంటంటే సాలవజడం పేరుతో జరిపి సాలవజడం పేరుతో అప్పుడు కూడా వేలాది మంది చంపారు, సామూహిక హత్యాకాండ జరిగినాయి. అది కూడా హిమాంశు కుమార్ అనే ఒక గాంధేయవాది సుప్రీంకోర్టులో ఫైట్ చేసిండు కూడా. ఆ సాల్వాజుడంను అప్పుడు ఏర్పరిచింది చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత మహేంద్ర కర్మ, వీళ్ళందరూ చేసిండ్రు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చాలా అసలు వేటాడబడ్డారు, గ్రామాలు వేటాడబడి మావోయిస్టులు కాదు ఏ బలగాలు అయితే సాల్వాజుడం బలగాలు ఉన్నాయో ఆ సాల్వాజుడం బలగాలు మొత్తం గ్రామాలు తీసుకొచ్చి డోర్నబాల్, కుంట, ఎర్రబోరు ఈ ప్రాంతాల లోపల బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక్కొక్క బేస్ క్యాంపు లోపల 50,000 మంది ఆదివాసులను నిర్బంధించి ఉంచిండ్రు అక్కడనే. ఎందుకంటే అడవి ప్రాంతాలకు వీళ్ళు పోతే మావోయిస్టులు సంబంధాలు ఏర్పడేటండి, వీళ్ళు రహదారి పక్కన క్యాంపులు పెట్టి వీళ్ళని అక్కడే పెట్టుకుంటే ఎంతకాలం అని ఉండలేక, ఇంకోటి ఏంటంటే ఉన్న స్త్రీల పట్ల కూడా దాడులు జరిగినాయి, ఆ లైంగిక అత్యాచారాలు జరిగినాయి. వాళ్ళు ఏమన్నా 1-2కు విడిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చివేయబడ్డారు. అసలు దారుణమైన అణచివేత కొనసాగింది. అణచివేతల భాగంగా ఇక కొద్ది కాలానికి వాళ్ళు ఉండలేని స్థితికి వచ్చేసి వాళ్ళు పారిపోవడం ప్రారంభించారు. చంపినా పర్వాలేదని చెప్పి పారిపోయి మళ్ళీ మెల్లమెల్లగా వాళ్ళ గ్రామాలకు చేరుకునేసరికి అట్లా సాల్వాజడం దాడి అనేది విఫలమైపోయింది. సాల్వాజడం దాడి విఫలమైన తర్వాత 2009లో గ్రీన్ హ్యాండ్ తీసుకొచ్చారు. గ్రీన్ హ్యాండ్ కూడా ఏం చేసింది, అది కూడా మొత్తంగా బలగాలను దింపి చుట్టుముట్టి కాల్చివేతలే కొనసాగించింది. తర్వాత సమాధానం వచ్చింది, ప్రహార్ వచ్చింది, లేటెస్ట్గా కారు కూడా వచ్చింది. ఏదేమైనా వచ్చినా కానీ లక్షలాది బలగాలు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి, సాంకేతికత వచ్చింది. దానికి సంబంధించిన నిర్మాణం అనేది ఇప్పుడైతే లేకుండా పోయింది అనేది నిండు సభలో అమిత్ షా ఎట్లా చెప్పిండో మనందరికీ తెలిసిన వాస్తవం. దాని గురించి మనం పట్టించింది. కానీ వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఈ దేశ వనరుల మీద హక్కు ప్రజలకు ఉంటుందా, లేకపోతే ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం బడా కంపెనీలకు ఇచ్చేస్తుందా? దానివల్ల మనకున్నటువంటి సహజ సంపదను మనం నష్టపోతున్నామా లేదా అని ప్రశ్న. ఎవరమైనా సరే ఇప్పుడు ఒక పోరాటం జరిగిందంటే పోరాటంలో మూలాలకు వెళ్ళమని పౌరకుల సంఘం మాట్లాడుతుంది. మీరు డబ్బున్నదనో అధికారం ఉన్నదనో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదనో అణిచివేయడం అనేది ప్రభుత్వాలకు ఈజీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా ఇంకా చాలా అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతను తీసుకుని అణిచివేయగలిగింది. దాన్ని సరే ఇప్పుడు లేకుండా అయితే చేసింది అనేది మన అందరం అంగీకరిస్తున్న వాస్తవం. కానీ ప్రజల సమస్యలు అట్లే ఉన్నాయి కదా. ప్రజల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళు లేరని చెప్పిన తర్వాత కూడా 5-6 చోట్ల వేలాది మంది ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. మరి దీనికి ఏం కారణం చెప్తారు? ఇప్పుడు ఆ ఉద్యమాలు ఎన్నికేమున్నది? అంతేందుకు విదేశీ శక్తి ఇక మనం చెప్పడానికి విదేశీ శక్తి, విదేశీ మనుషులను. ఇప్పుడు జెన్జీ ఉంది, జెన్జీ మీద మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందని మాట్లాడిన తప్ప జెన్జీ వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ ఏంది? అందులో ఒక శాస్త్రీయత ఉందా లేదా? నిజంగానే ఇప్పుడు 21 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసినారు. ఇంతకుముందు ఎన్ని ఎగ్జామ్స్ లీక్ అయితే ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? వాళ్ళకు మాత్రం ఈ పరిహారం వర్తించదా? వీటిలో గొడవ చేసినందుకే వర్తిస్తుందా? ఎక్కడికక్కడ మనము నిజంగానే ప్రభుత్వ పాలనా వ్యవస్థ లోపాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అఖిల భారత స్థాయిలో నీట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు దానికి ఉండాల్సినంత ఎంతైతే ఒక సాంద్రత, గట్టిదనం ఉండాలో అంతగా నువ్వు చేయలేకపోతే విడిచిపెడితే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చూసుకుంటే గతంలో లాగానే ఇప్పుడు తమిళనాడులో అంటుంది కదా, మేము నీట్ను అంగీకరించాం, మా దేశంలో మేము పెట్టుకుంటామని. నువ్వు ఏకబిగిన అఖిల భారత స్థాయిలో చేసుకుంటావు. ప్రవేశ అర్హత ఉన్నటువంటి దాని సాంద్రత లేకుండా లీకేజ్ చేస్తే ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు? ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్న లోపాలు. ఈ ఉద్యమాలకు అన్నిటి కూడా ఏదైతే మనం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రాసుకుంటామో దాని లోపాల నుంచే, దాని విఫలతల నుంచే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. సార్, నాకు ఒక ప్రశ్న అనిపిస్తుంది. రైతు ఉద్యమాలు చూసాము, చాలా ప్రజా ఉద్యమాలు చూసాము, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చూసాము, మావోయిస్టు పార్టీ సంబంధించిన ఉద్యమం చూసాము, లేటెస్ట్గా CJP సంబంధించిన ఉద్యమం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. జార్ఖండ్లో కూడా విద్యార్థులకు సంబంధించిన ఉద్యమం కూడా కనిపిస్తుంది. అంటే పరిస్థితులు తగ్గట్టు ప్రజల్లో ఉద్యమ రూపం అనేది కూడా మార్చుకుంటుందని కూడా చాలామంది చెప్తుంటే విన్నాను. నిజంగా ఇది కూడా అంటే సందర్భాల తగ్గట్టు కూడా ఉద్యమాలు ప్రజా వ్యతిరేకతను బట్టి కూడా అవి మార్చుకుంటాయనే దానికి CJP ఎగ్జాంపులా కావచ్చు. ఎందుకంటే ఏవైతే పార్టీలుగా ఉండి చేస్తున్నాయో పార్టీల ప్రధాన నాయకత్వాలు, సెకండరీ నాయకత్వాలు వీటన్నిటిని కూడా దాడి చేసి అదుపులో పెట్టుకునే స్థితికి ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా సరే ఏ రాజకీయ పార్టీ మీద దాడి అంతెందుకండి, దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాల్లో కూడా ఉన్నా కానీ ఏ దాడిలో గురి కాకుండా ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీ లేదు. ఎందుకు అట్లా చేస్తుంది? పోనీ అదే రాజకీయ మన
ఒకసారి దాడికి గురైన ప్రతిపక్ష పార్టీ నాయకుడు బీజేపీ దాంట్లోకి వెళ్ళినట్టయితే అతను పునీతుడు అయిపోతున్నాడు. దాన్ని ఎట్లా మనం చూస్తాం? వాషింగ్ అయిపోతుందా? వాషింగ్ మిషన్లో వేసినట్టు అయిపోతుంది కదా. ఇదంతా ఎట్లా చూస్తాం మనం? కాబట్టి నీ దగ్గర నీ దరిదాపులో ఉంటే మంచిగా ఉంటాడు, వేరే పార్టీలో ఉంటే దొంగ లేకపోతే దుర్మార్గుడు అంటే చూస్తుండ్రు. అట్లాగే ఇప్పుడు ఉద్యమాలు అన్ని, ఏ ఉద్యమం వచ్చినా కానీ, ఏ ఉద్యమ నాయకత్వం వచ్చినా కానీ దాన్ని ఎక్కడో దగ్గర బ్లాక్మెయిల్ చేసో, ఒత్తిడి చేయొచ్చో, నిర్బంధం పెంచో, వాళ్ళను కదలకుండా చేసే స్థితిలో ఇప్పుడు ఇది స్పాంటేనియస్ ఉద్యమాలకు వచ్చేస్తుంది. అంటే ఒక ఆర్గనైజర్ ఉద్యమాలకు వస్తే నువ్వు అంచువేత గురించిలో స్పాంటేనియస్ ఉద్యమాలు వస్తే వాటిని అది అర్థం కాదు నీకు. ప్రపంచంలో ఇటువంటి ప్రపంచంలో కూడా మీరు ఎప్పుడైతే ఆర్గనైజర్గా ఉద్యమాలు వస్తే ప్రభుత్వాలకు ఎవరు ఏందని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు స్పాంటేనియస్ ఉద్యమాలు ఇట్లా వచ్చినప్పుడు అవి తెగువతో కూడినవి ఉంటే అవి ఎంతటికైనా ఎంత దూరమైన వెళ్ళగలుగుతాయి. దాని నుంచి షేక్ అయ్యి ధర్మేంద్ర ప్రసాద్ను ప్రధాని పక్క పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఒక రాజకీయ పార్టీ 12 ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ ఒక విద్యాశాఖ మంత్రిని కాపాడుకోలేకపోయింది అంటే అసలు అర్థం చేసుకోండి, విద్యార్థుల యొక్క శక్తి కానీ పోరాట శక్తి కానీ ఎంతకుందా. నువ్వు అప్పటికి నువ్వు చేసిన లాఠీ చార్జీకి కాంగ్రెస్ పార్టీ కనీస ధర్మంగా ఒక అడుగుతుంది ఏంటంటే, అమిత్ షా ఆర్డర్ ఇచ్చిండా, మోడీ అనుమతి ఇచ్చిండా? ఎవరు ఆ లాఠీ చార్జీ కానీ వాళ్ళ మీద టీయర్స్ గ్యాస్ కానీ ఇవన్నిటికీ అంతెందుకు స్పష్టంగా కనిపిస్తున్న ఒక 27 వాహనాలను పోలీసులు ధ్వంసం చేసిన వీడియోలు చూసింది కదా. ధ్వంసం చేసిన పోలీసుల మీద మీరు ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? అది ప్రకటించినరా? ఇది కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే రాజ్యాంగము చట్టబద్ధత అనేది మీలో కనపడకపోతే, ప్రజలు చట్టాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించకపోతే ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏం చేయాలి? ప్రజలకు పట్టాల్సిందే కదా. ఉద్యమాలను అన్నిటినీ నియంత్రిస్తామని అనుకోవద్దు. అన్నిటినీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేకపోతే ఇంతకుముందు ఇంకో పార్టీలో అన్నిటిని నియంత్రించి లేకుండా చేస్తానని ఎప్పటికి కూడా అనుకోలేము. మేము అంతకుముందు కూడా మావోయిస్ట్ పార్టీ నిర్మూలనకు ముందు కూడా మాట్లాడింది ఏంటంటే, మీరు మౌలికమైన సమస్యలు ఉన్నంత వరకు ప్రజా ఉద్యమాలు ఉంటాయి, రూపం మార్చుకుంటాయి అంతే. ఇంకోటి ఏంటంటే, వీళ్ళను ఇప్పుడు మనం ఈ రాజకీయ ఖైదీల విషయాల నుంచి పోతున్నాం కానీ రాజకీయ ఖైదీలుగా నువ్వే గుర్తించినావు. వాళ్ళ రాజకీయాలను వాళ్ళు అరెస్ట్లు అయినరు, అరెస్ట్లు వచ్చి మీ దగ్గరకు వచ్చినారు, మీరు రెడ్ కార్పెట్ వేసినారు, మీరు వాళ్ళను స్వేచ్ఛగా బతుకమన్నారు. వాళ్ళు ఎంతగా స్వేచ్ఛగా బతుకున్నారో మాకు తెలియదు, కానీ స్వేచ్ఛ లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే స్వేచ్ఛగా బతికేటట్టయితే వాళ్ళు అడవిలో ఉద్యమాలు చేసిన వాళ్ళు ప్రజల సమస్యలు విన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అది మీరు పెట్టిన షరతు కాదని మేము ఎందుకు అనుకోవాలి? వాళ్ళు దేశానికే రాజకీయ ఉద్యమాలకే నాయకత్వం ఇద్దాం అనుకున్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు నిశ్శబ్దం చేసింది ఏంది? మరి మావోయిస్టు పార్టీ 3-4 రకాలుగా జరిగింది సార్. ఒకటి, ఈ ఆపరేషన్ కాగారు నేపథ్యంలో కొంతమంది ఎన్కౌంటర్ బలయ్యారు, కొంతమంది సరెండర్ అయిపోయారు. ఇక అసలు సమస్య ఏంటంటే, చాలా మంది జైళ్ళలో ఉండిపోయారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా మాట్లాడుతూ తప్పకుండా జైల్లో ఉన్న వాళ్ళను ఎవరైనా ఎత్తివేస్తాం, కేసులు ఎత్తివేస్తాం, వాళ్ళని విడుదల చేస్తామని కూడా ఓ సందర్భంలో మాట్లాడారు. కానీ ఈ ఒక్క అంశం ఎందుకు అమలు కావట్లేదు? అది కూడా క్లియర్ చేస్తే కేంద్రంపై కూడా భారం తగ్గుతుందిగా. ఎందుకు అట్లా జైళ్ళలో వేలాది మందిని కూడా ఉంచి ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఒక ప్రయత్నం కూడా సుమారు 40-50 సంఘాలతో రాజకీయ ఖైదీల విడుదల కోసం ఒక ఐక్య వేదిక ఏర్పడి రేపు ఆగస్టు 29న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతుంది. దాని లక్ష్యం కూడా అదే. ఏవైతే అమిత్ షా ప్రకటించినట్టు ఉద్యమ పార్టీ లేదో, రాజకీయ పార్టీ ఉనికిలో లేదని ప్రకటించింది కదా, అదే నిజం అనుకున్నప్పుడు అయితే ఈ రాజకీయ ప్రధాన నాయకత్వం మీరు దగ్గర పిలుచుకొని మీరు మాట్లాడినప్పుడు అందులో పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్థాయి నాయకత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే నేరస్తులు కానీ వాళ్ళు స్వేచ్ఛగా ఇస్తున్నారో వీళ్ళందరూ కూడా నేరస్తులు కారు కదా. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీ మూలంగా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అంబిషన్ల కోసం వచ్చిన వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కదా. అటువంటి అప్పుడు ఆ రాజకీయ పార్టీ లేదు, అది ఉనికిలో లేదని మీరు ప్రకటించినప్పుడు ఆ రాజకీయాల నేపథ్యంలో మీరు నమోదు చేసిన కేసులన్నీ ఎత్తివేయాల్సిన అవసరం ఉంది. ఆ రాజకీయ పార్టీల ఆ రాజకీయ కార్యకర్తలు ఆ నేపథ్యంలో వాళ్ళ మీద నమోదు కాబడిన కేసులన్నీ ఎత్తివేసి వాళ్ళని విడుదల చేయడం అనేది ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామిక కర్తవ్యం. ఎందుకంటే మీరు
ఏదైతే ప్రకటించిందో పార్లమెంట్లో ఉమ్, అది వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలంటే ఉమ్, ఆ పార్టీ లేదన్నప్పుడు ఆ పార్టీ నెపంతోటో లేదా సాకుతోటి ఉన్న వాళ్ళందరూ కూడా ఉమ్, నేరస్తులు కారు. ఉమ్. వాళ్ళతోటి ఏం లేదు, వాళ్ళు రాజకీయాల కోసం వచ్చిన ఆ రాజకీయాలే లేవని ఒప్పుకున్నప్పుడు రాజకీయాలే లేనప్పుడు ఇక అవసరం లేదు. ఇక ఉమ్, ఇది అందరు కూడా మేధావులందరూ మాట్లాడుతున్న మాటే అది. ఉమ్, కాబట్టి రేవంత్ రెడ్డి అయినా సరే అమిత్ షా అయినా సరే ఇది చాలా మటుకు చర్చలు వచ్చినాయి. అంతేందుకు ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం లేదు కాబట్టి గ్రేహండ్స్ను కూడా ట్రాఫిక్లో వేయడము ఇంకొకటి చేయడం చేస్తున్నారు. రేపు పొద్దున 60 బలగాలు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా చేస్తారు కావచ్చు. ఉమ్. ఆ ఉద్యమం ఉంటే ఈ బలగాలు అవసరం ఉండేదని భావించారు. అవును. అసలు ఈ బలగాలు కూడా అవసరం లేదు మనం అన్న స్థాయి కూడా ఉన్నది. ఉమ్. ఎందుకంటే వాళ్ళు ఏదో కర్రెగుట్టలనే పర్యాటక ప్రాంతం చేస్తారట, ఇంకేముంటుంది సార్? ఉమ్, ఇప్పుడు ఏదైనా సరే ఉమ్, మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయగలిగితే ఇప్పటికీ ఆదివాసీ గ్రామాలు అట్లుంటాయా? ఉమ్, పోనీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతం మా హౌస్లో బలమైన ప్రాంతం కాబట్టి మేము డెవలప్ చేయలేమంటే ఇంకా మిగతా ఆదివాసీ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందినాయా? ఎందుకంటే రాజస్థాన్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, అస్సాంలో ఉన్నాయి, మణిపూర్లో ఉన్నాయి కదా. మీరు తెలంగాణ విషయం మర్చిపోతారు, ఆ, ములుగు కూడా ఉంది ములుగు కదా. ఉంది కదా. ఇప్పటికి కూడా ఇన్ని ఆదివాసీ ప్రాంతాలు రోడ్లు లేవు అక్కడికి వెళ్ళడానికి. ఇన్ని ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడ అభివృద్ధి చెందినాయి? మీరు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ విడిచిపెట్టండి, ఇన్ని ఆదివాసీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందలేదు కదా. అంటే మీరు అభివృద్ధి పరంగానే వెళ్ళలేదు. ఛత్తీస్గఢ్లో ఏంటంటే వాళ్ళ బుజ్జి చూపెట్టిండ్రు, వాళ్ళ చూసి మీరు అణచివేతను ప్రదానం చేసుకున్నారు, కానీ ఎక్కడ కూడా జరగలేదు. లాస్ట్కి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వారాంతపు సంచాలు ఏదో గ్రామాలు జరుపుకుంటే లాస్ట్కి పోలీస్ స్టేషన్లో ముంగడ వారాంతపు సంతలు కూడా జరిపించుకునే స్థితికి వెళ్ళింది. ఇది కదా ఒక ఇంటర్నల్ రహస్యాలు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉద్యమాన్ని అణిచివేసి అక్కడున్న వాళ్ళను సామ్రాజ్యవాదులకు మల్టీనేషనల్కి అప్పగించాలని నువ్వు కగారును కోసం ప్రయత్నించిన తర్వాత ఇదే కగారు అంత శక్తిగా నువ్వు ప్రతి జిల్లా లోపల మొత్తం దేశంలో అభివృద్ధి కోసం అంత సీరియస్ ఎందుకు ప్రయత్నించలేవు? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రోడ్లు వెడల్పు ఉన్నాయి, ఎన్ని ఇప్పుడు ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి అంత గట్టితనం ఎత్తుగడలు ఎందుకు అవలంబిస్తలేరు? అసలు రైతుల ఆత్మహత్య లెక్కలేదు, మహిళా ఆత్మహత్య అయితే లెక్కేలేదు, వాళ్ళకి ఎన్ని ప్రమాదాలు లెక్కలేదు, ఇవన్నీ లేవు. కేవలం మీకు ప్రధానంగా నక్సలైట్ ఇష్యూ ఎందుకు ఎజెండా మీదకి వస్తుంది? సార్ నా ఇంకో ప్రశ్న సార్, కంటిన్యూషన్గా పెద్ద అంటే కేంద్ర ప్రభుత్వము టాప్ హిట్ లిస్ట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా సరెండర్ చేయించుకుంది, కానీ జైలులో మగ్గుతున్న వాళ్ళ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుంది? వాళ్ళని ఎందుకు విడుదల చేయించట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ప్రయత్నం ప్రభుత్వం డైరెక్ట్గా ఒకటి కమిటీని వేసి అన్ని జిల్లాలో తెలిపి ఇప్పుడు మేము ప్రధానంగా ఎవరైతే ప్రధానంగా కేంద్ర కమిటీ అనుకున్న వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యే పార్టీ లేదని ప్రకటన వచ్చిందో అట్లనే మీరందరూ కూడా అందులో భాగంగా వచ్చినట్టు మీరందరూ మరి విడుదల వెళ్ళిపోతారా అని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం అమిత్ షా నుంచి కూడా వస్తే మొట్టమొదట ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ప్రయత్నం చేస్తామని అన్నారు. అది ఎంతవరకు జరిగింది తెలియదు, కానీ ఆ రాష్ట్రం నుంచి మీరు సరెండర్ అవుతారా, మీరు వెళ్ళిపోతారా, ఏం చేస్తారని చెప్పి ఒక ప్రయత్నం చేద్దామని వచ్చింది. ఇప్పటికి ఛత్తీస్గఢ్ జైల్లో 1500 మంది ఉన్నారని, జార్ఖండ్ జైల్లో 1000 మంది పైగా ఉన్నారని, ఒరిస్సా బరంపురం జైల్లో ఉన్నారు, ఇట్లా జైల్లో ఉన్నారు. వీళ్ళందరికీ అసలు ఈ మూలం ఈ పార్టీ లేనప్పుడు ఆ పార్టీ పేరు మీద ఏ నేరం జరిగినా కానీ ఏం జరిగినా కానీ వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఆ ఉద్యమం పార్టీ లేదు కదా, ఇంకా మాట్లాడుకునే అవసరం ఏమున్నది? వాళ్ళు సరెండర్ కావాలని సిద్ధంగా ఉన్నారా జైల్లో ఉన్న వాళ్ళు? ఇప్పుడు సరెండర్ కావాలని సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఎవరైతే వచ్చిండ్రో లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి సరెండర్ చూపెట్టినో అదే జరుగుతుంది కదా. ఇప్పుడే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాది అరెస్ట్ అన్నారు, అరెస్ట్ అయితే జైల్లో ఉన్నారన్నారు. మరి అరెస్ట్ అయితే జైల్లో ఉండాలంటే వీళ్ళు సరెండర్ కావాలని వచ్చిందంటే వాళ్ళేమో ప్రభుత్వం ఉంటుంది మా సరెండర్ పాలసీ అంటుంది. ప్రభుత్వం చేతిలో పని అంటారు అంతే. ప్రభుత్వం ఎట్లా డిక్లేర్ చేయగలితే అట్లా చేయదు. ఎందుకంటే ఏవైనా సరే ప్రజల లోపల ఒక హింసాత్మక ధోరణి పట్ల, ఒక అణచివేత నరసంహార పట్ల నిజంగానే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా హిడ్మా హత్య తర్వాత ప్రజల లోపల ఒక కదలిక వచ్చింది. ఇప్పుడు హిడ్మాను ప్రపంచవ్యాప్తంగా ఒక ఆదివాసీ నాయకుడికి ఒక ఫిగర్ వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా సరెండర్ పాలసీ. ఇదే సరెండర్ పాలసీ స్టార్టింగ్ నుంచి ఎందుకు రాలేదు? అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కేంద్రం తమ విధానాన్ని మార్చుకుందా? కావచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా మనకు గాజల రవి ఆమె ఎవరు సంథింగ్ ఇంకొక ఆమె కూడా ఉంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్పి వాళ్ళు సరెండర్ చెప్పి కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చిండ్రు. మేము చెప్తే వాళ్ళు ఇంటర్ని వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు, కానీ వాళ్ళు చనిపోయి వచ్చిండ్రు. ఇప్పుడు అంత ఏదైనా సరే అట్లా జరుగుతున్నాయి కదా. అంటే మనం ఏమంటున్నాం అంటే హక్కుల సంఘంగా ఏదైనా ఉంటే చర్చలు జరపండి. అప్పటి నుంచి ఇప్పటి నుంచి మాట్లాడింది ఏంటంటే చర్చలు జరిపిననుకో ఈ హత్యాకాండ ఉండదు, వాళ్ళ డిమాండ్స్ ఏందో మీల డిమాండ్స్ ఏందో తెలుసుకోవచ్చు. పోనీ ఇప్పుడు మొత్తంగా నిర్మూలించింది, సమస్య సాల్వ్ అయిపోయిందని మనం అనుకుందామా?
ప్రభుత్వం అనుకోవచ్చా? ప్రభుత్వం అనుకున్నట్టయితే ఇప్పటికల్లా అందరు జైలు ఉన్నదని విడుదల చేయాలి. అవును. ప్రభుత్వం కూడా అనుకోలేకపోతుంది. ఎందుకు? మళ్ళీ ఇది ఎక్కడైనా పుడుతుందేమోనని. పుట్టడం అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మళ్ళీ అక్కడ మీరు అన్నట్టు అది మొత్తం లేకపోయినప్పటికీ కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. జార్ఖండ్లో ఇంత పెద్ద పోరాటం, విద్యార్థి పోరాటం జరుగుతుంది. దీన్ని ఏమనాలి? మళ్ళీ ఇప్పుడు ఇంకా మీరు ఒక జెన్జీ వెనక జాతి వ్యతిరేక శక్తులు నచ్చట్లేదు అనగలిగారు. నిజంగానే ఈ పార్లమెంట్లో అమిత్ షా ఈ ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా దాని వెనుక కూడా నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు ఉండరని అనే స్టేట్మెంట్ కూడా వచ్చేది. నారాయణరావు గారు, ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్ అనే ఒక పదాన్ని బాగా ఒక సెక్షన్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. నిజంగా ప్రధానంగా మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా మాట్లాడినా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వీడు అర్బన్ నక్సల్ అంటారు. అసలు అర్బన్ నక్సల్ అంటే ఏంటి? దానికి డెఫినేషన్ ఉందా? మీరు అన్నట్టు ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నించినా, నిరసన తెలిపితే కూడా అంతే. ఇప్పుడు ప్రకాష్ రాజు, అరుంధతి రాయో ఎవరైనా సరే అందరూ అర్బన్ నక్సల్లే. ప్రశ్నించవద్దు. ప్రశ్నించకపోద్దు అంటే ప్రజాస్వామ్యానికి పునాది, లేతే అదొక ఏంది ప్రెజర్ కుక్కర్ అని చంద్రచూడు 2018లో అన్నాడు. 2018లో ఎందుకంటే భీమకరం కుట్ర కేసులో వరవర్రావు వీళ్ళందరినీ తీసుకుపోయినప్పుడు ప్రముఖ చరిత్రకారిని రొమిల్ల తాపారు పిటిషనర్కి వెళ్ళి సుప్రీంకోర్టులో వేసింది. ఆ రోజు అనుకోకుండా మేము సుప్రీంకోర్టులో ఉన్నాం. ఆయన అన్న మాటలు ఏంటంటే అసలు ఈ నిరసన అనేది ప్రెజర్ కుక్కర్తో సమానం. దాన్ని మనం ఆహ్వానించాలి. నిరసన లేకపోతే మనం తప్పు చేస్తున్నామో రైట్ చేస్తున్నామో మనకు తెలియదు. ప్రజాస్వామ్యంలో నిరసన లేదా ప్రశ్న అనేది ఉండాలి, లేకపోతే అది సరైనది కాదని కూడా మాట్లాడాను. కానీ తర్వాత అతను మరి ఏం చేసినట్టు చెప్పినా కానీ ఒక కొద్ది రోజులు మాత్రం హౌస్ అరెస్టులు, కానీ తర్వాత మాత్రం 5-10 ఏళ్ళుగా అరెస్టులు అయినాయి. జైలులో మగ్గుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎందుకంటే చాలా మందికి ఉంచి ఫీల్డ్ లెవెల్లో కూడా పర్యటించి ఉంటారు. ఆ కుటుంబాల స్థితి ఎట్లా ఉంది? నిజంగా జైళ్ళలో ఉంటే వాళ్ళ దుస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి? ఇప్పుడు మొన్ననే ఏదో కేసులో 3 శిక్ష పడిందని విన్నాను. ఏది? శిల్ప, దేవేంద్ర, స్వప్న అయితే కేసు వచ్చినప్పుడైతే ఆమె ప్రెగ్నెంట్ ఉండే. ఇప్పుడు ఆమె జడ్జిమెంట్ వినడానికి వెళ్ళినప్పటికీ ఆమె శిక్ష పడిందని చూస్తే ఆమె 3 ఏళ్ల బాలున్న 4 ఏళ్ళ ఆమె చేతులకి వెళ్ళి తండ్రికి ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. అంత పసిపాప తల్లి లేకుండా ఎట్లుంటాడు ఒకటి. పోనీ ఆ కేసు నిజంగానే వీళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు ఎవరో చంపేసిండ్రు అని చెప్పి వీళ్ళ మీద కేసు అంటే ఆ మీద ఉద్యమాలు పోయిందంటే ఎప్పుడైనా సరే అందరూ కూడా మేజర్ అయినంటే వివాహ వ్యవస్థనే ఒక మేజర్ అయినప్పుడు వాళ్ళు నిర్ణయం చేసుకొచ్చినప్పుడు వాళ్ళు మేజర్లు అయితే ఒక్కరు చెప్తే వినేటట్టు ఎక్కడ ఉండదు కదా. మేజర్లు అయినప్పుడు మన ఇష్టము, మనం కాంగ్రెస్ పోవచ్చు, కమ్యూనిస్ట్ పోవచ్చు, బీజేపీ పోవచ్చు, ఏ పార్టీ కన్నా పోవచ్చు, మనల్ని వాళ్ళు విప్లవకారులు అవ్వచ్చు. దాన్ని అంత మీరు చెప్పినందుకే పోయిండ్రు, మీరే పంపించిండ్రు, ఇదంతా కారణం చూపెట్టి వీళ్ళ మీద శిక్షలు వేయడం అనేది కూడా సరికాదు. ఎందుకంటే వీళ్ళ ప్రమేయమే లేదు. ఆమె ఎందుకు పోయిందో, ఎట్లా పోయిందో ఎవరికి తెలియదు, వాళ్ళ మీద శిక్ష వేసింది. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని కూడా తప్పుడు కేసులే. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ టైంలో 21, 22, 23 ప్రాంతంలో కూడా ములుగు కేసు, తాడ్వాయి కేసు, కాకతీయ యూనివర్సిటీ కేసు, కూసుమంచి కేసులు, ఇట్లా ఒక 8 ఉపా కేసులు ఉన్నాయి. సుమారు ఒక్కొక్క కేసులో అయితే 100 పైగా ఉన్నాయి, కొన్ని 10 ఉన్నాయి, 20 ఉన్నాయి. ఎన్ని కేసులలో కూడా అరగోపాల్ నుంచి, పద్మశా నుంచి చాలా మందిని పెట్టినాడు. అసలు ఎవరికి ఏం సంబంధాలు ఉన్నాయి? కేసులు సాక్ష్యాలు లేవా? అసలు ఏం లేవు. ఏం లేకుండా ఆలని కలిపి కేసులు పెట్టించాను. అన్ని ఉపా కేసులే. అసలు ఎందుకు ఇట్లా చేయడం అనేది? అంటే ప్రజల్ని భయపెట్టడానికి నువ్వు ఏదైతే ఒక క్రూర నిర్బంధ చట్టం టాటా పోటా తర్వాత ఉపా తీసుకొచ్చావో ఊపను అందరికీ అప్లై చేసేసి వాళ్ళ ఉద్యోగాలు పోవాలి, వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి అందరిని నిశ్శబ్దం చేయడానికి ఎందుకు ఇట్లా చేసింది? ఇది సరైనది కాదు కదా. నేరం ఎవరు చేస్తున్నారు? అరగోపాల్ చేస్తున్నాడో, ప్రొఫెసర్ పద్మజ చేస్తుందా, ఎవరు చేస్తున్నారని? అసలు మనం ఇక్కడ ప్రజా సంఘాలకు ఉన్నాం. బందెందుకు అరుంధతి రాయికి మావోయిస్టులు సంబంధం ఆడితే, ప్రకాష్ రాజుకు మావోయిస్టులు ఎవరు మాట్లాడితే వాళ్ళతోటి మరి మాట్లాడొద్దా? మాట్లాడకపోతే నిజంగానే మీరు అనండి, ప్రభుత్వాలుగా వాళ్ళు పారదర్శకంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నామంటే ఎవరు మాట్లాడారు? ప్రశ్నించారు కదా. ఆ గ్యారంటీ ఇవ్వండి ఖచ్చితంగా. నాడు అడవుల్లో మావోయిస్టులు ఉద్యమం చేస్తే రహస్యంగా ఇప్పుడు పౌర సమాజంలో కాక్రోజ్ వాళ్ళు ఉద్యమం చేస్తారంటారు. అందులో మావోయిస్టులు అడవుల్లో రహస్యంగా ఎందుకు ఉద్యమం చేయాలి? నువ్వు మైదాన ప్రాంతాల్లో చేస్తే ఏరి పట్టుకొని 85-95 మొత్తం ఆట మాట పొందని చెప్పి కనిపిస్తున్న వాళ్ళందరినీ గుర్తిల్లని తీవ్రవాదాన్ని ఎన్ని వేల మంది చంపినావు? ఏం చేయాలి? 95 నుంచి
మధుసూదన్ ఎన్కౌంటర్ తర్వాత కోర్టులో ఒక పోరాటం చేస్తే ఎన్కౌంటర్ల మీద 2009లో ఒక స్టేట్మెంట్ వచ్చి ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళందరి మీద హత్యా నేరం కింద నమోదు చేయాలంటే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు పోయి దాని మీద స్టే తెచ్చుకున్నాడు. ఎందుకు స్టే తెచ్చుకోవాలి? నిజంగా చంపినరా లేదా? ఎన్ని ఎన్కౌంటర్లు అసలు మనకు ఇంట్లోకి వెళ్ళి పట్టుకుపోయి చంపిన ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కదా మనకు జీవించే హక్కు ప్రధానమైనప్పుడు నువ్వు తీసుకుపోయి చంపేసి ఎన్కౌంటర్ అంటే ఎట్లానే కదా మనం. ఇప్పటికి కూడా ఎన్కౌంటర్ల మీద ఎక్కడ కూడా జవాబుదారితనం లేదు ఏ ప్రభుత్వానికి. అది ఉండాలి, అది జీవించే హక్కు కదా. వాళ్ళు నేరం చేస్తే న్యాయ వ్యవస్థ తీసుకెళ్ళండి, వాళ్ళు ఏ శిక్ష ఇస్తే శిక్ష అనుభవించనివ్వండి. అది కదా. అట్లా కాకుండా ఇప్పుడు అంతెందుకు మనం దిశ విషయంలో అదే కదా, మీరు రీకన్స్ట్రక్షన్ పోయినప్పుడు మీరు ఎంత ఇప్పుడు అనుకోకుండా పోవడం వేరు, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే మీరు ఎంత మంది బలాలతోటి ఎంత పకడ్బందీకి వెళ్తారు. వాళ్ళకు అందకుండా కర్రలతోటే ఉంటే వాళ్ళకి తుపాకులు అందేది కదా. తుపాకులు ఉన్నాయా? ఎందుకు సిర్పూర్ కమిషన్ ఏం చెప్పింది? 600 పేజీలతోటి ఇది ఎన్కౌంటర్ కాదు అని కూడా చెప్పింది కదా. ఎఫ్ఐఆర్ లేవు, దాని మీద ముందుకు పోవడం లేదు. కానీ సార్ ఇదే సందర్భంలో పౌర సమాజం నుండి కూడా చాలా వరకు ఈ డిమాండ్ రావడం ఎట్లా చూస్తారు? చంపేయాలి, వాళ్ళని చంపేయాలి, అంటే న్యాయం జరగాలి అనేది. పౌరులుగా స్పందిస్తే అర్బన్ నక్సల్ అవుతారు. పౌరుల వెనుక ఏదో దురుద్దేశంతో పాలకులు ఉంటారు, ప్రభుత్వాలు న్యాయం జరగాలనే కోరిక. ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు. ఎస్, డిసెంట్ ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, నిరసనను తయారు చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చేవలసిన నిరసన కాదు, వాళ్ళు ఎస్కేప్ కావడానికి, ప్రజలు దీన్ని గొప్పగా కీర్తించడానికి అటువంటి నిరసనను ప్రోత్సహిస్తున్నారు. సరెండర్ అవుతున్న వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఉంటున్నారా? వాళ్ళ మీద నిఘా అనేది లేకుండా ఉంటుందా? మరి జైల్లో ఉంటున్న వాళ్ళు అట్నే మగ్గిపోతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళకి నిజంగా వాళ్ళకు పునరావాసం అందుతుందా, న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ప్రభుత్వం అనేక షరతులు విధించిందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే సరెండర్ అయ్యి రేవంత్ రెడ్డిని కూడా కలవగలిగినారు, చేయగలిగినారు. కానీ అంతే ఇదిగా వాళ్ళు మేము సరెండర్ అయిపోయినాం ఇంకేం మాట్లాడమన్న ఇది అయితే అక్కడ కనపడలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం అన్నది అయితే మనం ఇంటర్వ్యూలో చూడగలిగినాం. మరి ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటే ప్రజల సమస్యల గురించి వాళ్ళు కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది కదా. మరి ప్రజల సమస్యలు అడ్రస్ చేయాలి ఉంటాయి, ప్రజల సమస్యల కోసం జరుగుతున్న మీటింగ్లో కనబడాలి, మళ్ళీ ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది. మరి అది అక్కడ కనబడతలేదంటే అది ఒక షరతుల్లో భాగమేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణాలు తెగించి 40-50 ఏళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా ప్రజల సమస్య మాట్లాడతలేరంటే ఏదో ఒకటి లేకుండా జరగదని మా ఉద్దేశం. ఏదైనా సరే నిజంగానే వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉన్నట్టయితే మాట్లాడతారు కదా. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత జరుగుతుంది, ఎందుకు మొన్న నీటిలో 21 మంది చనిపోయినారు, సిజేపీ ఉద్యమాన్ని కూడా మాట్లాడతారు కదా. అరే సిజేపీ ఉద్యమం జరిగిన అణచివేత గురించి కూడా మాట్లాడచ్చు, లేకపోతే ఇంకే జార్ఖండ్ అంశం మీద మాట్లాడచ్చు, రైతుల అంశం కూడా ఉంది కదా. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీ 50 ఏళ్ళుగా పనిచేసిండ్రు, అసలు ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన విప్లవ గుర్తింపు పొందిండ్రు, అన్ని చేసిందని చెప్పి ప్రభుత్వాలే మాట్లాడుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాట్లాడండి, ఇల్లు మాట్లాడినరు, ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా కామ్ కావాలంటే ఎందుకైతే నిశ్శబ్దం కావాలంటే మొత్తానికైతే జరుగుతుంది. అయితే జైల్లో ఉన్న ఖైదీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వాళ్ళు ఎట్లయితే వాళ్ళు నేరస్తులు గారో, ఏ రాజకీయ ప్రయోజనంలో ప్రధానంగా వాళ్ళు పనిచేసిండని చెప్పి సరెండర్ పాలసీ కింద వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ ఖైదీలకు గుర్తింపించినవో, జైల్లో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ ఖైదీలే. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేయలేదు కదా, అదొక పార్టీ, ఆ రాజకీయ పార్టీ ఆచరణలో భాగంగా పనిచేసిన కాబట్టి వాళ్ళని రాజకీయ ఖైదీలకు గుర్తు చేస్తే ఈ రాజకీయ ఖైదీలుగా వాళ్ళు ఎట్లా నేరస్తులు గారో జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేరస్తులు కారు. ఆ రాజకీయ పార్టీనే మీరు సరెండర్ చేయించుకున్నారు, నిర్మూలించారు కాబట్టి అది కాదు, అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా మనం జైలు నిర్బంధించాల్సిన అవసరం లేదు. మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వారు, మావోయిస్ట్ పార్టీకి సహకరించిన వారు దేశ ద్రోహులు, ఏమంటారు మన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో నిజంగా ఉగ్రవాదులు, తీవ్రవాదుల అన్నలు? ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సరియైన డెఫినేషన్ లేదా? లేదు. ఎవరైనా సరే ఒక ఇన్సిడెంట్లో, ఒక హింసాత్మక ఇన్సిడెంట్లో పాల్గొన్నారంటే దాని వెనుక సామాజిక రాజకీయ కారణాలు ఉంటాయి. ఆ సామాజిక రాజకీయ కారణాలను ఆ పార్టీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే ఒక ఇన్సిడెంట్ కారణమైతే ఆ ఇన్సిడెంట్కు మేము ఈ కారణం వల్ల చేయగలిగినాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రధానంగా సుదీర్ఘ కిడ్నాప్ జరిగింది, చాలా మంది హత్యలు జరిగినాయి, ప్రతి హత్యలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. వీటన్నిటి వెనుక వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు చెప్పుకున్నారు. ఎన్నో ఇన్సిడెంట్లకు కూడా
పొరపాటు అయితే పొరపాటు అని చెప్పుకున్నారు. ఇవన్నీ హింసాత్మక ఘటనలే. కాకతీయ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇంకెన్నో ఏవైనా సరే ఒక ఇన్సిడెంట్ వెనుక అది ఆషామాషిగా జరగదు. వాటి వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉంటాయి. మనం ఉగ్రవాదము లేకపోతే తీవ్రవాదం అని కొట్టిపేరడానికి అంశాలు ఉండవు. ఖచ్చితంగా అవి రెండు కూడా పూర్తి అది లేని అంశాలే. ఏవైనా సరే హింసాత్మక ఘటనలు ఒక స్పాంటనియస్గా కాకుండా ఒక వ్యూహాత్మకంగా జరిగితే వాటి వెనుక ఒక సిద్ధాంతం, ఒక రాజకీయం, ఒక ఆచరణ, ఒక ప్రతిఫలం ఇవన్నీ దాగుంటాయి. కాబట్టి వాటిని కేవలం ఒక స్పాంటనియస్ ఇన్సిడెంట్స్గా చూడడానికి వీల్లేదు. రాజకీయ ఖైదీల విషయంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ప్రధాన డిమాండ్లు ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఏముంది అసలు? రాజకీయ ఖైదీలు ఇప్పటికే ఏళ్ల తరబడి జైల్లో ఉంటున్నారు. ముఖ్యంగా మనం భీమా కోరగాం చూసుకుంటే అందులో ఫాదర్ స్టాన్ స్వామి అని 84 ఏళ్ల వృద్ధుడు జార్ఖండ్ లోపల ఒక చిన్న గుడిసె వేసుకుని ఆదివాసుల కోసం, ఫాదర్ కానీ ఆదివాసుల కోసం చట్టపరంగా పోరాటం చేస్తున్నాడు. అతన్ని కూడా భీమా కోరగాం కోసం తీసుకొచ్చి పెట్టిండ్రు. అప్పటికి 84 ఏళ్ళు. ఆయన సిప్పర్ లేకుండా కూడా తాగలేడు. సిప్పర్ కోసం అడిగితే 2 రోజులు కోర్టు కోసం చూసేసరికి అది తాగలేని స్థితిలో కరోనా ఎఫెక్ట్ అయిందో ఏమో అని తెలియదు కానీ చనిపోయాడు. 84 ఏళ్ళ వృద్ధుడు. అది ఒక రకంగా ఏంటంటే, మీరు ఆ 84 ఏళ్ళ వృద్ధుడిని, ఆయన ఒక ఫాదర్, ఆయనకి ఎటువంటి మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఏ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఏం చేస్తాడు, ఆయన చుట్టూ ఆయన ఏదైతే కుటీరం ఉందో దాని చుట్టూ నువ్వు ఒక 5 పోలీసులను పెడితే ఎక్కడికి వెళ్ళకుండా ఎదురు పెట్టాడు. దానిని తీసుకొచ్చి జైల్లో పెట్టి నీళ్లు తాగడానికి సిప్పర్ కూడా ఇవ్వకుండా చనిపోయిండే. ఎవరు బాధ్యులు? అంతేందుకు, మీరే చూడండి, సాయిబాబాను 10 ఏళ్ల పాటు పెట్టి జైల్లో పెట్టి సుమారుగా ఆయనతో పాటు 6-5 పెట్టిండ్రు. పాండున్నారట ఒక ఆదివాసి ఉన్నాడు, జైల్లో ఏదో జబ్బు చేసింది, సరైన టైంకి వైద్యం అందలేదు, చనిపోయాడు. తీరా స్థాయి నిర్దోషే కదా ఈ కేసులో. ఆయన జీవించాక కోల్పోయాడు, ఈయన జీవించాక. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఒక ఇంత పెద్ద వ్యక్తికి కూడా ఇంతమంది ప్రజలు చేసినప్పుడు కూడా ఇంత పెద్ద శిక్ష వేసిందంటే ఆ న్యాయమూర్తిని ఏమనుకోవాలి మనం? అంటే న్యాయమూర్తులు కూడా తప్పు శిక్షలు వేసిండ్రే అనుకుందాం, మరి ఎవరు బాధ్యులు? మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇవన్నీ అంటాం కదా, మరి ఇప్పుడు వాళ్ళు జీవించే హక్కు కోల్పోయింది కదా, వాళ్ళ మీద ఎందుకు కంటెంప్ట్ ఉండొద్దు? మరి ఇప్పుడు ఏదైనా సరే న్యాయమూర్తి అనే వ్యక్తి న్యాయాన్ని ఆలోచించి వాళ్ళకి శిక్ష వేయాలి తప్ప, కానీ ఈయన 90% వికలాంగుడు కదా, ఇతనికి ఇంట్లో పెట్టేసేసి 4 పోలీసులను కూడా పెట్టవచ్చు కదా, కానీ నువ్వు జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని క్షీణించేలా చూస్తే ఎట్లా? ఇది ఎట్లా మనం చూడాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ఆయన ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా. తీరా అంతిమంగా ఏమైంది? నువ్వు 6 ఏళ్ల తర్వాత లేదా మొత్తం 10 ఏళ్ళ ఆయన నిర్దోషిగా విడుదల చేసినావు కదా, ఆయన నేరస్తుడు కాలేదు కదా, మరి ఎట్లా? ఆయన నేరస్తుడు కాదు, నువ్వు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించినావు. సో రాజకీయ ఖైదీలతో పేరు ఉన్నాయి కూడా చాలా వరకు కూడా సాక్ష్యాలు లేనివి, అలాగే అమాయకులు. రాజకీయ ఖైదీలతో ఉన్నవండి. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, బయట ఉన్న ప్రజా సంఘాల నాయకులు లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఏం పని చేసిన లేరు. ఎందుకంటే తెలంగాణ నిజంగానే కొత్త 10-20 ఏళ్ళుగా ఎటువంటి ఉద్యమాలు లేకుండా ఉన్నది. ఉద్యమాలు లేకుండా ఎవరు వాళ్ళు ఏదో ప్రజా సంఘాలు పనిచేసుకుంటే తప్ప ఎటువంటి ఉద్యమం లేదనేది మనకు తెలుసు కూడా. ఎందుకంటే అందరం అనుకుంటున్నాం కదా ఉద్యమ పార్టీ లేదని మాట్లాడుకున్నాం. కానీ ప్రభుత్వాలు కాన్షియస్గా ఉన్నారు అని చెప్పి ఈ మాట్లాడేటోళ్ళందరినీ నిర్బంధాలకు నిషేధం చేయడం కోసం ఊపా కేసులు పెట్టేసింది. ఊపా కేసులు తప్పు ఊపా కేసులు ఎత్తేయాలని చెప్పి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మొదలు ఎంతమంది మాట్లాడారు. ఏందబ్బా ఇట్లా ఏడుతున్నారు, ఇది సరైనది కాదని కూడా మాట్లాడినారు. కానీ ఎవరు కూడా ఎత్తేయలేదు. దీంతో ప్రభుత్వాల మీద కానీ వ్యవస్థల మీద కానీ ప్రజలకు ఏమనిపించాలి? ఇది కదా విషయం. ఏంటంటే రాజకీయ ఖైదీలుగా నువ్వు కేసులు పెడుతున్నావు, జైల్లో పెడుతున్నావు. పోనీ జైల్లో పరిస్థితులు ఏమైనా మంచుకున్నాయా? ఎందుకంటే 1995లో అనుకుంటా ఒక 1 నెల రోజుల పాటు నిరాదీక్ష చేసి వరంగల్లో ఈ జైల్లో, ఇక్కడ జైల్లో కూడా అప్పుడు శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ, ఎంటీ ఖాన్ ఆధ్వర్యంలో, రత్నంబాలమ్మ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 20 డిమాండ్లు సాధించుకున్నారు. వాళ్ళకి సపరేట్ కిచెన్, బుక్స్, ఇవన్నీ లైబ్రరీ అన్నీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు అసలు ప్రతి జైల్లో కూడా అసలు ఎంత అణచివేత కొనసాగుతుందంటే అంత అణచివేత కొనసాగుతుంది. దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు, బయట లేరు, జైల్లో కూడా లేరు. కాబట్టి అక్కడ చాలా ఒక నికృష్టమైన విధానం నడుస్తుంది. ఎవరు చూడాలి? ఇది స్థితి. ఇప్పటికైనా సరే
మేము హక్కుల సంఘం ఏమంటే జైళ్ళలో ఒక సంస్కరణాయాలుగా ఉండాలి. అవి నేను ఎందుకు తప్పు చేసి వచ్చానని అనిపించాలి కానీ బయట నిర్బంధం కన్నా జైలు నిర్బంధం ఎక్కువ అయితే మనిషి ఏమైపోతాడు? ఇది కదా ప్రశ్న. మానవ హక్కులను హరించడమే జైలు అనేది కూడా. అది జైలు అనేది తను చేసిన తప్పుకు ఆ శిక్షలా కాకుండా అసలు ఆయన ఆలోచనే తప్పుగా భావించి అతను ఒక మనిషిగానే ట్రీట్ చేయలేని స్థితి కొనసాగుతుంది. కాబట్టి జైల్లో సంస్కరణ మారాలి, జైలు అధికారుల్లో ప్రవర్తన మారాలి, వాళ్ళ హక్కులు గుర్తించబడాలి, ఇవన్నీ ఉన్నాయి. అట్లా ఈ రాజకీయ ఖైదులకు ఉన్న వాళ్ళందరినూ రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఆ రాజకీయ గుర్తించిన వాళ్ళందరినీ కూడా మీరు బేషరతుగా విడుదల చేస్తే ఏంటంటే అది ఈ రాజకీయ స్థితికి మీరు ఒక దాన్ని నైతికతను గుర్తించిన వాళ్ళు. ఎందుకంటే రాజకీయ పార్టీ లేదని చెప్పి అమిత్ షా ఏదైతే మాట్లాడిందో ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని గౌరవించినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడున్న జైళ్ళలో ఉన్న వాళ్ళని కూడా రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఆ రాజకీయాలు ఉండడం అనేది సరైనది కాదు కాబట్టి వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు కదా, అది వాస్తవం కూడా. కాబట్టి దానికోసం మాట్లాడుతున్నాం. ఎవరైతే జైళ్ళలో నిర్బంధించి ఉన్న రాజకీయ ఖైదులను వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఒక ఉద్యమ పార్టీ లేదని దాన్ని నిజం చేయండి. ఉద్యమాలు ఇవ్వాలి ఉండకపోవచ్చు, ఉద్యమ పార్టీ లేదు మీరు అన్నట్టే రేపొద్దున ఉద్యమాలు వచ్చేటి అది మీరు ఆపలేరు, మనం చెప్పలేము. మన తరాలు అయిపోతున్నాయి. కొత్త తరం ఎట్లా జంజీలు వస్తారా, జన్ ఆల్ఫాలు వస్తారో ఎవరని చెప్పలేము. ఇది కాదా? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాజకీయ పార్టీల రాజకీయ ఖైదుల విడుదల కోసం ఒక ఉద్యమ రూపం తీసుకోకముందే ప్రభుత్వాలు సహకరించి ఆలోచించి వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తివేసి ప్రధానంగా ఊపా చట్టం రద్దు చేసి ఎన్ఐఎన్ రద్దు చేసి ప్రజల మీద అణచివేత ధోరణిని మానుకుంటేనే ప్రజాస్వామ్యం కనీసం బతుకుతుంది, ఉన్నతముగా బతుకుతుంది. ప్రజాస్వామ్యం చనిపోయినాక ఎవరు ఏం చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, నిలబెట్టుకుందాం, రాజ్యాంగాన్ని కనీసం రక్షించుకుందాం, కనీసం. లేకపోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేదు. అప్పుడు ఏమైపోయింది అంటే మొత్తం అణిచివేత తిరుగుబాట్లతోటి దేశం అంతా ఒక రణరంగంగా మారిపోద్ది. మీరు ఒక ఛత్తీస్గఢ్నో ఇంకో దాన్నో నేను మార్చేసిన అనుకున్నారేమో. అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇదే కాక్రోచ్ పార్టీలు ఒక ఢిల్లీ ఎదిగినే ఉన్నాయి, మొత్తం నగరాలన్నింటిలో కాక్రోచ్ పార్టీలు అయితే ఎక్కడ నియంత్రించగలుగుతారు? సరిపోదు. ఇది కదా. ఇంకోటి కాక్రోచ్ పార్టీల ఉద్యమాన్ని ఆమోదించని ఒక బీజేపీ పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ సమర్థించారు. మరి అప్పుడు ఏమైపోతారు? అంతెందుకు బీజేపీలో పనిచేసిన వ్యక్తులు కూడా అక్కడ వచ్చి కల్ తక్ మై బీజేపీ ఆస్తోనై బోల్ రే ఐసా బి ఆయన. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రభుత్వం కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఎవరైతే రాజకీయ పార్టీ లేదన్నారో రాజకీయ పార్టీని ఖైదీలను విడుదల చేయాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగంలో హక్కులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటిని సరిచేయండి. లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలు లేకపోతే ఉబికి వచ్చే ఉద్యమాలకు ఎవరం అది నియంత్రించలేము, అవి బ్లాస్ట్ అయిపోతాయి. కాబట్టి అందులో ఈ పాలకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అవి ఎట్లా పోతాయో కూడా ఎవరం చెప్పలేము. అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఆలోచించి పనిచేయాలి, రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలి. ముందు ప్రజాస్వామ్య బుద్ధిగా ఉండండి, పూర్తి అణచివేతను పక్కకు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది మొత్తంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు అయితే మాత్రం ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని గౌరవించాలి, రక్షించాలి, నియంతృత్వ విధానాలను కూడా మొత్తం కూడా తగ్గించుకోవాలి. దాంతోపాటు ఎవరైతే అకారణంగా ఈ యొక్క ప్రభుత్వాలు అయితే మాత్రం చాలామందిని ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీలు అయితే మాత్రం జైల్లో ఉంటున్నారు, వాళ్ళను కూడా వెనక్కి తీసుకురావాలి, వాళ్ళకు కూడా శిక్షలు కూడా తీసేసి అలాగే కేసులను కూడా ఎత్తివేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందులో భాగంగా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ నెల 29 ఆగస్టు 29 ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నాను కూడా ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వాలు సహకరించాలి, సమానంగా అందరినీ చూడాలని కూడా అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే లేవనే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.